ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుంటుగాధ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుయితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవతస్వరూపం. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపం ప్రభాత నీరజబంధుప్రభమైన చేలముపయన్ రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖారమతి సేవ్యం వై విజృంబింప మా విజయం చేరటి వన్యకాడు మదినావేశించు నెల్లప్పుడు. యవని చే జనించు జగ యౌవని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ప్రియ బంధువులారా, శ్రీమన్ మహాభాగవతంలో చిట్ట చివరి స్కంధం అంటే 12వ స్కంధంలోకి మనం వచ్చాం. విశేషం ఏమిటి అంటే, ఇప్పటిదాకా ఎలా జరిగింది ఈ కాలం అంటే అదంతా కూడా విన్నాం. ఇక జరగబోయే కాలం అంటే భావి కాలం ఎలా ఉండబోతుంది అనే విషయం గొప్ప మహానుభావులైనటువంటి మునివర్యులకు సర్వ పురాణాలను వివరించే సామర్థ్యం గల సూతుడు అన్నాడు, నాయన పరీక్షణ్ మహారాజుకు సుఖ మహాయోగి శ్రీకృష్ణుడు అవతారం ముగించే వరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాడు కదా, అవన్నీ సంతోషంగా విన్నారు వాళ్ళు అని మహాత్మా శ్రీహరి కథలని, అతని గుణాలని, గుణ వైభవాన్ని, ఆచార విధులని, జీవాత్మ భేదాన్ని, హరిని పూజించవలసినటువంటి విధానాన్ని, జ్ఞానయోగ విధానాన్ని, ఇంకా ఎన్నో మహావిషయాలు మాకు చెప్పి జ్ఞానం కలిగించావయ్యా, ఆదరించావు. ఇక భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత ఆ రోజునే కలియుగం ప్రవేశించింది. ఈ కలియుగం ఏ రకంగా ఉండబోతుంది అది కూడా మాకు వివరించి చెప్పవలసింది అన్నాడు. ఈ 12వ స్కంధంలో వాటిని మనం ఉంటాం. ఇందులో బృహద్రథుడు అనే రాజుకి పురంజయుడు పుట్టడం, ఆ రకంగా చూసినట్లయితే ఇంకా ఒక శూద్ర వనిత కడుపున మహాపాపనుడు పుట్టడం, ఆయన మహాబలవంతుడు అవుతాడు, అతనితో క్షత్రియ వంశం అంతమైపోయిందన్నాడు. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులైపోతారు, ధర్మహీనులైపోతారు. అంతేకాదు కొడుకులు పుడుతుంటారు. విశేషంగా 100 సంవత్సరాల పాటు వారి పరిపాలన సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత సంతానం పెరుగుతూ ఉంటుంది, అధర్మం పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు కీర్తి అవసరం లేదు, డబ్బు, ధనం, స్త్రీ అంటే కామిని కాంచనాల మీదనే మనస్సంతా కూడా లగ్నమైపోతూ ఉంటుంది. ఈ రకంగా కాలం మారిపోతుంటుంది. దివ్య సంవత్సరాలు జీవించేటటువంటి వాడు అల్పాయుష్కులైపోతూ ఉంటారు. అంతేకాదు కొంతమంది రాజులు కణ్వ వంశస్థులు ఉన్నారు. వాళ్ళు 345 సంవత్సరాలు ప్రభువులై పరిపాలన చేస్తారు. ఎంతో నీతితో భూమిని పరిపాలన చేస్తారు. అయినా కూడా తమ అంతరంగంలోని మోహాన్ని మాత్రం తొలగించుకోలేకపోతారు. చంచలమైనటువంటి మనస్తత్వాన్ని పెంచుకుంటారు, సత్యాన్ని గ్రహించలేరు అని చెబుతూ చాలా కాలం జరుగుతుంది. రంగా జనమంతా కూడా గజతురుగాది స్త్రీలను నిజమని నమ్మంగరాదు, సత్యమున్ హరిన్ గజిబిజలేక తలంచిన సుజనులకును అతని ఎందు చొరగా వచ్చున్. గుర్రాలు, ఏనుగులు, ధనము, సంపదలు ఇవి ఏవి కూడా శాశ్వతమని నమ్మకూడదు.
ప్రశాంత హృదయంతో శ్రీహరిని నిరంతరం స్మరించేటటువంటి వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు భగవంతుని చేరుకుంటారు అని చెప్తూ అనేక రకాలైనటువంటి యొక్క వంశాలు ఏ రకంగా పరిపాలన చేశాయో, అందులో నాభీర వంశులు కొంతమంది, కణ్వ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, వైడూర్య పతులు, అనేక రకాలైన వాళ్ళంతా కూడా అని చెబుతూ శూద్రప్రాయులైనటువంటి రాజులు, వ్రాచ్యులు, నాస్తికులైనటువంటి బ్రాహ్మణులు సౌరాష్ట్రం, అవంతి, ఆభీరం, అర్బుదం, మాళవం అనే దేశాలకు అధిపతులు అవుతారు. సింధు తీరంలోనూ, చంద్రభాగ పరిసరాల్లోనూ, కాశ్మీర దేశంలోనూ మ్లేచ్ఛులు, ఈ మ్లేచ్ఛకారులైనటువంటి రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలంటూ ఏమి ఉండవు. ధర్మం, సత్యం, దయ ఇవి ఏవి వెతికినా కనపడే వాళ్ళలో నిరంతరం కూడా క్రోధంతో, మాత్సర్యంతో పెచ్చరిల్లిపోతూ ఉంటారు. స్త్రీలను, పసిబాలకులను, గోవులను, బ్రాహ్మణులను వధించడానికి వెనుకాడరు వారు. ఎంతసేపటికి పరదారా గమనం అంటే ఇతరుల యొక్క స్త్రీలను దొంగిలించడం, వారితో వ్యభిచరించటం, పరధనాసక్తి, ఇతరుల డబ్బును కొట్టేయడం. అట్లాగే ఈ రజోగుణంలో, తమోగుణంలో మునిగిపోయినటువంటి వీళ్ళంతా కూడా అల్పాయువులు, అల్పబులులు అవుతారు. శ్రీ విష్ణు పాద పద్మ మకరందంలోని రుచి వాళ్ళకు తెలియదు. ఒకరి పట్ల ఒకరి ద్వేషాన్ని పెంచుకొని యుద్ధాలకు సిద్ధపడి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా ప్రజలు కూడా వాళ్ళ యొక్క వేషభాషలను, వాళ్ళ యొక్క శీల వృత్తుల్ని ప్రజలు అనుసరిస్తారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా. అందువల్ల దినదినమును ధర్మంబులు అనయము ధర నడిగిపోగా ఆశ్చర్యముగా విను వర్ణ చతుష్కములో నెనయగా ధనవంతుడైన నేలు ధరిత్రున్. అందువల్ల లోకంలో రోజు రోజుగా ధర్మం తగ్గిపోతూ ఉంటుంది, అధర్మం పెరిగిపోతుంటుంది. 4 కులాల్లో ఉండేటటువంటి ధనవంతుడైన వాడే ధాత్రీ పాలకుడవుతాడు. అంటే కులాలు, వర్ణాలు, వాళ్ళకు ఉండే విశిష్ట లక్షణాలు కాదట. డబ్బు ఉన్నవాడే దేశాన్ని పరిపాలన చేస్తాడని చెప్పాడు. బలం గలవాడికి కులం లేకపోయినా గొప్ప గుణవంతుడిగా లోకమంతా వాడిని ఆరాధిస్తుంటారు. ధనమూలం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా ధనంతో, ధన పిపాసతోటి ఎలా అక్రమమైన మార్గమో క్రమమైన మన ధనం సంపాదించాలనే మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఇంకా చెప్పేది ఏముంది? కలిమి బలిమి ఉంటేనే ఈ లోకంలో రాగవుతారు. ఆ రకంగా ప్రజలు దురాచాపరులై వ్యభిచారం, దొంగతనం వాడి లొంగిపోయి ధనహీనులైపోతుంటారు. అడవుల్లో కూరలు, దుంపలు, పండ్లు తింటూ కొండలలో, గుహలలో కృషించిపోతూ కడుపుకి, కాటకానికి, చలికి, గాలికి, ఎండకి, ఆకలికి భయపడిపోతూ ఉంటారు. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం అరణ్య ప్రాంతాల్లో ఈ వామపక్షీయులంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ధనవంతులను ద్వేషం పెట్టుకొని వాళ్ళ మీద ద్రోహబుద్ధితోటి వాళ్ళని వంచిస్తే కానీ, వాళ్ళని వధిస్తే కానీ సమసమాజం ఏర్పడదనేటటువంటి అపోహలు మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా కృష్ణాపర నిర్యాణం తర్వాత జరిగినటువంటి మార్పులు. అలాంటి వాళ్ళకి భయపడిపోతూ భయంగా జీవితం గడుపుతూ ఉంటారు. వారి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ శరీరాలు కూడా ఎప్పటికప్పుడు చిక్కి సొక్కిపోతూ ఉంటాయి. ఇంకా రాజులు ఉన్నారే, తామే దొంగలై తిరుగుతూ ఉంటారు, దొంగలే రాజులు అవుతూ ఉంటారు. అధర్మంగా సంచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాన్ని విడిచిపెట్టి శూద్ర సమానులై క్షుద్రమైనటువంటి భావాలతో జీవిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఓషధులు కూడా అంత ఫలవంతాలు కావు. మబ్బులు ఒట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలో పస ఉండదు. అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నాం మన వేళ. అలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ అడ్డమైన ప్రదేశాల్లో ఏమాత్రం సారవంతం కాని క్షేత్రాల్లో సూపర్లు, యూరియాలు పోసి పంటలు పండిస్తూ ఉంటారు. ఆ రకంగా సరైన ఆహారాలు లేక, పంటలో పస లేక వాళ్ళేమో దుర్వాయువులైపోయి అంటే అల్పాయుష్కులైపోయి జీవిస్తూ ఉంటారు. ఈ రకంగా లోకంలో ధర్మ మార్గాన్ని తప్పినప్పుడు మళ్ళా శ్రీహరి విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కొరకు శంబలయం అనే గ్రామంలో విష్ణుయేశుడనే బ్రాహ్మడికి కొడుకై పుడతాడు. అతడే రాబోయేటటువంటి కల్కి మూర్తి, కల్కి నారాయణమూర్తి. ఆ కల్పి రూపంలో వచ్చేటువంటి అవతారమూర్తి దేవతా సమూహాలన్నీ కూడా చూస్తూ ఉండగా
దేవదత్తమని అశ్వాన్ని ఒక గుర్రాన్ని అధిరోహించి ఆ కల్కి భగవానుడు నారాయణుడు దుష్టులైనటువంటి మ్లేచ్ఛులను తన కత్తితో ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. ఈ రకమైన పరిస్థితి రాబోయే కాలంలో మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పటిదాకా మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామశ్చ బౌద్ధ కల్కిదేవచ అని దశావతారాలు మనం వింటున్నాం. ఆ కల్కి ఆ చిట్ట చివరి అవతారాలను కల్కి అవతారం ధర్మ సంస్థాపన కోసంగా శంబల అనే గ్రామంలో అవతరించబోతూ ఉన్నది. అందుట్లో ఆ గ్రామంలో విష్ణుని అనేటువంటి వాడికి కొడుకై పుడతాడట. అది ఎప్పుడో మనకు తెలియదు, కానీ రాబోయే కాలం ఇలా ఉంటుంది అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి చెప్పాడు. జై శ్రీరామ్. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయ్యను తాపసమందారమాకు దయసే జగదే.